హలో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఒక మంత్రం చదువుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. లెట్స్ ఇట్స్ ఏ మూవీ టైమ్ బేబీ. ఏ మూవీ అనుకుంటున్నారు? మహావతార్ నరసింహ. ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు రికమెండేషన్ ఎందుకు చేస్తున్నా అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, లైక్ క్లైమాక్స్ వరకు పిచ్చి గూస్ బంప్స్ లేచిపోతాయి, బట్టలు చెంపుకుంటారు ఫ్రెండ్స్. ఈ మూవీ చూస్తే హిందూ అయి పుట్టినోడు పక్కా చూడాలి. ఎందుకు ఈ మూవీ అంత ఫేమస్? బేసికల్లీ ఇది 3D యానిమేషన్ మూవీ. 3Dనే చూడాలి పక్కా. ఫ్యామిలీ ఉన్నవారు ఫ్యామిలీతో వెళ్ళండి, లేకపోతే మీ చిల్డ్రన్స్ ఏందైతే మళ్ళీ విష్ణు భక్తులై మిమ్మల్ని చూసుకుంటారు మంచిగా. సో ఫ్రెండ్స్, పాయింట్కి వస్తే ఏంటంటే స్టోరీ, క్యారెక్టర్, విజువల్ సౌండ్స్ లైక్ మోషన్స్, గ్రాఫిక్స్, యానిమేషన్స్కి అయితే మన వాళ్ళకైతే ఆస్కార్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మన అవతార్ లెవెల్లో ఏమో అయితే మన గ్రాఫిక్స్ అయితే తీసిళ్ళు, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కలిపి కొడితే అసలు అవతార్ మించి మన ఇండియా వాళ్ళే ఇంత హాలీవుడ్ లెవెల్లో తీసిళ్ళంటే ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మహా అవతార్ నరసింహ బేసికలీ క్యారెక్టర్ ఎవరికి మధ్యలో యుద్ధం అవుతుందంటే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, శ్రీ విష్ణు భక్తుడు వాళ్ళకి మధ్యలో ఈ స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. స్టోరీ మొత్తం ఎండింగ్లో లాస్ట్కి అయితే 20 minutes గూస్ బంప్స్ లేచి బట్టలు చింపుకొని కొట్టుకుంటారు ఫ్రెండ్స్ మీరైతే థియేటర్లో. ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే స్వామీజీలు వచ్చి మూవీ చూస్తున్నారు ఫ్రెండ్స్. మూవీలో మాత్రం ఉండాల్సిన అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. స్టోరీ, స్క్రిప్ట్ రైటింగ్, ఎమోషనల్గా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్, క్యారెక్టర్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని క్లైమాక్స్లో అయితే మీరు లాస్ట్ వరకు కొందరు అయితే ఏడుస్తారు ఫ్రెండ్స్. అట్లా అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరే అర్థం చేసుకోండి నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మీరు ప్రతి ఒక్కరు ఒక్కసారి అయినా మూవీ చూడండి ఫ్రెండ్స్.